90 రోజుల కోర్సు పూర్తి చేస్తే చాలు 100% ప్లేస్మెంట్ సపోర్ట్ తో సాఫ్ట్వేర్ జాబ్ మీ సొంతం. వెంటనే కోడ్ జ్ఞాన్ డెస్టినేషన్ ని సంప్రదించండి. నమస్కారం అనిల్ సింగ్ గారు. నమస్తే శిరీష. సార్, చాలా మంది కూడా లాభాలు రావాలి అని చూసే వాళ్ళే, అందరూ ఈవెన్ నాతో కూడా. బట్ పెట్టేటప్పుడు మాత్రం ఆలోచిస్తూ ఉంటారు. కొంతమంది నా దగ్గర లంసమ్ అమౌంట్ ఉంది అనుకునే వాళ్ళు కొందరైతే, ఇంకొందరు 10,000 పెట్టుబడి పెడతాను అంతకన్నా నా వల్ల కాదు అనుకునే వాళ్ళు ఇంకొందరు. అలాంటి వాళ్ళకి ఒక్కసారి పెట్టుబడితో కూడా మనము కోటీశ్వరులు అయ్యే ఛాన్స్ ఉందంటారా? కోటీశ్వరులు చాలామంది అయ్యారు, ఇంకా ఫ్యూచర్లో చాలామంది అవుతారు. దానికోసం మీరు ఏం చేయాలి? దీన్నే అంటారు, మనం గతంలో ఒక ఓటీఐ అంటే వన్ టైం ఇన్వెస్ట్మెంట్ స్కీమ్ ఒకటి చేసాము, అది అయిపోయింది. ఇప్పుడు నేను మీకు కొత్త ఆపర్చునిటీ బేస్డ్ ఓటీఐ స్కీమ్ తీసుకొచ్చా. ఆపర్చునిటీ అంటే అలాంటి అవకాశం వస్తేనే మీకు ఆ వన్ టైం ఇన్వెస్ట్మెంట్ మీరు చేయాలి. జస్ట్ ఏదో రోజు నా దగ్గర 10,000 ఉన్నాయి నేను తీసుకెళ్ళి చేసేస్తానంటే అలా కాదు. దీనికి ఒక ముహూర్తం ఉంటుంది. ముహూర్తం అంటే దానికి ఒక ఆపర్చునిటీ అనమాట. సో ఇట్స్ కాల్డ్ యాజ్ ఆపర్చునిటీ బేస్డ్ ఓటీఐ. ఓకేనా? వన్ టైం ఇన్వెస్ట్మెంట్ స్కీమ్ చెప్తా. దీనికి ప్రూఫ్ కూడా ఉంది. గత 20 ఏళ్ళలో చాలామంది అయ్యారు. గత 20 ఏళ్ళ కంటే ఎక్కువగా సంవత్సరాల ముందు కూడా మేము ఇలాంటి ఆపర్చునిటీని ఫైండ్ అవుట్ చేసాము. అండ్ ఒక మంచి కోయిన్సిడెన్స్ ఏంటంటే శిరీష, నేను ఏవేవైతే ఆపర్చునిటీని నేను గత 30 ఏళ్ళ నుంచి నేను ఈ ఇండస్ట్రీలో ఉండేసేసి ఫైనాన్షియల్ ఫీల్డ్లో ఉండి నేను ఏదైతే ఆపర్చునిటీ నేను డిస్కవర్ చేశానో, ఒక కోయిన్సిడెన్స్ ఏం జరిగిందంటే, నేను తీసిన ఆపర్చునిటీని అండ్ సేమ్ ఇండియాలో ఉన్న అతిపెద్ద బిజినెస్ న్యూస్ పేపర్లో కూడా అదే ఆపర్చునిటీ గురించి ప్రూఫ్ లాగా వచ్చిందనమాట. సో ఆ ప్రూఫ్ మీకు నేను చూపించబోతున్నాను. అదే ఇక్కడ ఈ వెబ్సైట్లో ఉన్న ఒక ప్రింట్ న్యూస్ పేపర్, ఏదైతే మొత్తం ఇండియాలోనే కార్పొరేట్స్ గురించి, మనీ గురించి, బిజినెస్ గురించి, రాబడి గురించి ఏదైతే న్యూస్ పేపర్లో ప్రింట్ చేస్తారో వాళ్ళ గురించి నేను ఇప్పుడు మాట్లాడబోతున్నాను. ఈ 3 స్టాక్స్ కూడా 20 సంవత్సరాల ముందు, ఇన్ఫ్యాక్ట్ 20 కంటే ఎక్కువ సంవత్సరాల ముందే మేము ఐడెంటిఫై చేశాము. అది ఆపర్చునిటీ బేస్డ్ ఓటీఐ స్కీమ్. ఇది ఎక్కడ పెట్టాలి మరి పెట్టుబడి? ఓకే కదా? సో ఇక్కడ నేను తీసుకోబోయే పేర్లు కాస్త జాగ్రత్తగా వినండి. రికమెండేషన్స్ కాదు, ఇది మీ ఇన్ఫర్మేషన్ కోసం మాత్రమే. సో కమింగ్ టు ది టాపిక్, దీస్ 3 penny stocks would have made you a millionaire in 20 years. పెట్టుబడి పెట్టిన వాళ్ళందరికీ కూడా మిలియనర్ని చేసింది. అది నేను మీకు ఇక్కడ చూపిస్తున్నాను. సో ఫస్ట్ కంపెనీ పేరు దట్ ఈస్ JSW స్టీల్. JSW స్టీల్ మీకు కరెక్ట్గా 20 సంవత్సరాల ముందు ₹1 ట్రేడ్ అయ్యే షేర్ అండి. ఇది ₹2.02. ₹1.02 ట్రేడ్ అయ్యే షేర్ కాస్త ఇప్పుడు మీకు ఈ షేర్ పెరిగింది ₹940 వరకు వెళ్ళింది. ఓకే, ₹1 ఉన్న షేర్ ₹940 వరకు వెళ్ళింది. అది ఎన్ని సంవత్సరాల్లో? గత 10 సంవత్సరాలు. 2004లో మీరు పెట్టుబడి పెడితే 2024లో మీకు పెట్టిన పెట్టుబడి ₹10,000కి 92.3 లక్షలు, అంటే 92 లక్షలు అనుకుందాం. 92,30,000 అనమాట. సో 92 lakhs అపాన్ ఇన్వెస్ట్మెంట్ ఆఫ్ జస్ట్ 10,000 రూపీస్ అట్ అ ప్రైస్ ఆఫ్ ₹1.02. ఇది ఫస్ట్ ఆపర్చునిటీ. ఇక రెండోది మీకు చెప్తాను శిరీష. సెకండ్ కంపెనీ బజాజ్ ఫైనాన్స్. బజాజ్ ఫైనాన్స్ ఈ రోజున మీకు ఇన్వెస్ట్మెంట్ చేస్తే ₹10,000 86,80,000 అంటే 86 lakhs అనుకుందాము. సో 10,000 పెట్టుబడి పెట్టి మీరు మర్చిపోయి ఉంటే 20 సంవత్సరాల తర్వాత మీ చేతికి వచ్చేది ₹86 లక్షల. ప్యూర్లీ ఆఫ్టర్ ట్యాక్స్ డిడక్షన్ మీకు ఎంత వస్తుందో ఆ అమౌంట్ మీరు ఏ ట్యాక్స్ స్లాబ్లో వస్తారో అది మీరు మీ చార్టర్డ్ అకౌంటెంట్ని అడిగితే వాళ్ళు చెప్తారు. సో 20 years వరకు పెట్టుబడి పెట్టి దాన్ని డిస్టర్బ్ చేయకుండా మీరు ఉంటే నిజంగా ఇలాంటి కైండ్ ఆఫ్ రిటర్న్స్ వస్తాయి. ఇప్పుడు ఒక మాట చెప్తాను మీకు. థర్డ్ కంపెనీ పేరు చెప్పే ముందు, 20 years ఆగకుండానే ఆపర్చునిటీ బేస్డ్ వన్ టైం ఇన్వెస్ట్మెంట్ ₹10,000 పెట్టిన వాళ్ళకి more than 1 crore కూడా వచ్చింది. 15 years and 10 yearsలో కూడా వచ్చింది. ఇది నేను 20 years చెప్తున్నా మీకు. ఎస్, 10 yearsలో కూడా వచ్చింది 10,000 వన్ టైం పెట్టిన వాళ్ళకి. సో అలాంటి కైండ్ ఆఫ్ స్టాక్ని ఎలా ఐడెంటిఫై చేయాలి? మరి దాని సీక్రెట్ అండి. ఏం నేర్చుకుంటే మనకు ఆ నాలెడ్జ్ వస్తుంది. ఆప్షన్ ఇప్పుడు కూడా ఉంటుందా? అబ్సల్యూట్లీ లైఫ్ లాంగ్ ఉందండి. మొన్న కూడా మనం ఒక వీడియో చేసాం, మీకు గుర్తుందా? జస్ట్ ఒక ₹3 షేరు అది కొనుక్కుంటే 200 కోట్లు. ఎగ్జాక్ట్లీ. సో జస్ట్ ఆలోచించండి మీరు. అలాంటి ఆపర్చునిటీస్ మనకు సంవత్సరానికి ఒకటన్నా ఈజీగా వస్తుంది శిరీష. ప్రతి సంవత్సరం వస్తుంది. అంటే అలాంటి ఛాన్స్ వచ్చినప్పుడు
మీరు అలాంటి పెట్టుబడి పెట్టాలి, దానికి కనీసం ఒక 10-15 సంవత్సరాల వరకు మీరు మర్చిపోవాలి. ఇక్కడ నేను మీకు ఇస్తున్న ఎగ్జాంపుల్ 20 ఇయర్స్ది. సో 20 ఇయర్స్ది ఆల్రెడీ ప్రింట్లో వచ్చింది కాబట్టి నేను మీకు చూపిస్తున్నాను. ఎందుకంటే దాని ప్రింట్ కూడా వచ్చింది అనుకోండి 10-15 ఇయర్స్ గురించి, ఆధారం ఉంటుంది కదా, ప్రూఫ్ ఉంటుంది కదా, జనాలు అందరూ అడుగుతారు కదా, చూస్తున్నారు కదా. సో వాళ్ళందరూ ఏం ఆలోచిస్తారంటే చెప్పిన దాని గురించి మీ దగ్గర ప్రూఫ్ ఉంటేనే మాట్లాడండి, ప్రూఫ్ లేకపోతే మాట్లాడదు. ఇట్ ఈస్ యాజ్ సింపుల్ యాజ్ దట్. సో మీకు ఆ ప్రూఫ్తో కూడా నేను నెక్స్ట్ ఎపిసోడ్ చేయబోతున్నాను. 15 ఇయర్స్లో 10 ఇయర్స్లో 10,000 రూపాయలకి ఎలా ₹1,00,00,000 వరకు సంపాదించారు, విచ్ ఇన్స్ట్రుమెంట్లో ఎందులో పెట్టుబడి పెట్టారు, అది మ్యూచువల్ ఫండా, ఈటీఎఫా, లేదంటే స్టాక్ మార్కెట్లో ఉన్న లిస్టెడ్ ఉన్న కంపెనీలో, అది లార్జ్ క్యాప్ కావచ్చు, మిడ్ క్యాప్ కావచ్చు, ఆర్ ఈవెన్ స్మాల్ క్యాప్ అయినా పర్వాలేదు. సో ఇలాంటి మైక్రో క్యాప్ కూడా ఉన్నాయి శిరీష. సో ఇవన్నీ కూడా మీకు ఆ డీటెయిల్స్ నేను స్టడీ చేసి చెప్తున్నాను కాబట్టి ఈ రోజున ఫస్ట్ మీకోసం తీసుకొచ్చాను 20 ఇయర్స్లో ఎలా మిలియనర్ అవ్వగలిగారు. సో లాస్ట్ కంపెనీ పేరు చెప్తాను. ఇప్పుడు మనందరికీ తెలిసి ఈ కంపెనీ పేరు దట్ ఈస్ టైటన్ కంపెనీ. టాటా గ్రూప్లో ఉన్న టైటన్ కంపెనీ కూడా మిలియనర్ని చేయగలిగిందంటే చిన్న విషయం కాదు శిరీష. ఇక్కడ మీరు పెట్టారు జస్ట్ 10,000 రూపాయలు 2004లో, ఇప్పుడు మనం 2025లో ఉన్నాము. వీళ్ళందరూ మిలియనర్ అయిపోయారు 2024లోనే. ఓకేనా? సో ఎంతవరకు వచ్చింది వాళ్ళందరికీ కూడా ఇన్వెస్ట్మెంట్ చేస్తే? టైటన్ కంపెనీలో పెట్టుబడి పెట్టిన వాళ్ళకి 10,000 పెడితే 52 లక్షల రూపాయలు వచ్చాయి 20 ఇయర్స్ తర్వాత. సో 52 lakhs అంటే 10,000కి చిన్న రిటర్న్ అంటారా? లేదు సార్, చాలా హ్యూజ్. దట్స్ థౌజండ్స్ ఆఫ్ పర్సెంటేజ్ అండి. అసలు మీరు ఇమాజిన్ చేయలేరు. మీరు కష్టపడి చెమటోడ్చి ఏదన్నా ఉద్యోగం చేయండి, అన్ని లక్షలు రావాలి. ఎగ్జాక్ట్లీ. అండ్ మీరు ఎంత పెద్ద బిజినెస్ పెట్టినా కానీ అన్ని డబ్బులు రావు, వచ్చే అవకాశం లేదు. సో దీనికి కావాల్సింది ఒక రైట్ నాలెడ్జ్. ఆ రైట్ నాలెడ్జ్ మీరు ఎలా సంపాదించాలి అది నేను మీకు గైడ్ చేస్తాను. దానికోసము మీరు చేయాల్సిందన్న పని ఒకటి కాదు, 2. ఒకటి ఏంటంటే ఇమ్మీడియట్గా మీరు టైం తీయండి 19 జనవరిన. రెండోది ఏంటంటే మీరు ఇమ్మీడియట్గా ఇప్పుడే కాల్ చేయండి స్క్రీన్ పైన కనిపిస్తున్న నెంబర్కి. మీకు ఇమ్మీడియట్గా ఆ డైరెక్షన్స్, టైమింగ్స్ అన్నీ చెప్పబడతాయి. రిజిస్టర్ చేసుకోండి ఈరోజు. ఎలా సార్ అంటే క్లాసెస్ అటెండ్ అవ్వాలి అంటే ప్రొసీజర్ ఏంటి? ఈ క్లాసెస్లో మీరు ఏమేమి డిస్కస్ చేయబోతున్నారు? ఎలా ఉంటుంది ప్రొసీజర్? సింపుల్గా శిరీష, చాలామంది అప్పుల్లో ఉన్న వాళ్ళు ఏం చేస్తారంటే ఏదో కాస్త చిన్న ఒక పెట్టుబడి పెట్టుకుంటూ వెళ్దాము, మనం ఉన్న అప్పులకు మనం ఉన్న కైండ్ ఆఫ్ పావర్టీ కైండ్ ఆఫ్ లివింగ్ ఏదైతే ఉందో, బాగా బీద వాళ్ళగా బ్రతుకుతున్నారు కదా, మంచి జీతం ఉండి కూడా ₹1,00,000 జీతం ఉన్న వాళ్ళకి కూడా అప్పులు తప్పట్ల. వాళ్ళు సరిగ్గా ఫైనాన్షియల్ మేనేజ్మెంట్ చేసుకోలేకపోతున్నారు. వాళ్ళు ఏం చేస్తున్నారంటే ఒక ఆశతో మ్యూచువల్ ఫండ్స్లో పెట్టుబడి పెడుతున్నారు. కానీ ఆ మ్యూచువల్ ఫండ్స్ సరిగ్గా పర్ఫామ్ చేయనందువల్ల అక్కడ డబ్బులు రావు, ఆ పెట్టిన దానికి మంచి రాబడి రావట్లా, ఇక్కడ అప్పులు తీరట్లేదు, వాళ్ళు కోట్లాధికారం అవ్వట్లేదు, రిటైర్మెంట్ ప్లానింగ్ పూర్తిగా అవ్వట్లేదు. ఇవన్నిట్లో ఫెయిల్యూర్ అయిపోయేసేసి అటువైపు నుంచి అప్పులు ఇచ్చిన వాళ్ళు, ఇటువైపు నుంచి పర్ఫార్మెన్స్ ఫండ్స్ చేయనందువల్ల డిప్రెషన్లోకి వెళ్ళిపోయి ఎంతోమంది అసలు సరిగ్గా హెల్త్ కూడా చూసుకోలేకపోతున్నారు. వాళ్ళందరికీ ఒకటే మాట చెప్తాను, మీరందరూ కూడా సింపుల్గా నాకు మీరు టైం ఇచ్చిన తర్వాత ఆన్లైన్ లేదా ఆఫ్లైన్లో మీకు నేను నేర్పిస్తాను ఎలా ఇలాంటి అవుట్ పర్ఫార్మింగ్ సెక్టర్స్ని మనం ఐడెంటిఫై చేయాలి, ఎలాంటి మ్యూచువల్ ఫండ్స్లో మీరు పెట్టుబడి పెట్టాలి, ఎలాంటి ఈటీఎఫ్ ఉంటుంది, ఎలాంటి స్టాక్ ఉంటుంది. ఇవన్నీ కూడా మీకు ఎడ్యుకేషన్ మస్ట్ అని చెప్తాను. సో ఈ రైట్ నాలెడ్జ్ కోసము స్క్రీన్ పైన కనిపిస్తున్న నెంబర్కి కాల్ చేయండి, లేదా వాట్సాప్ మెసేజ్ పెట్టండి. మీరు టెక్స్ట్ మెసేజ్ లేదా వాయిస్ మెసేజ్ పంపిస్తే మీకున్న క్రైసిస్ ఏదైతే ఉందో ఇన్వెస్ట్మెంట్ ప్రపోర్షన్లో దానికి పూర్తిగా సహాయం అందజేసి ఆ కావాల్సిన ట్రైనింగ్, ఆ నాలెడ్జ్ పూర్తిగా నేను అందజేస్తాను. పర్సనల్గా కాల్ చేయండి త్వరగా. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. వెల్కమ్ శిరీష.